మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. రైల్వే కోడూరులో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వైఎస్ఆర్సీపీ నేత సురేష్ బాబుతో కలిసి పలు సూచనలు చేశారాయన. ఎస్ఐఆర్లో బీఎల్ఏలు చురుగ్గా పాల్గొంటే 70% ఓటింగ్ చేసినట్టేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ విషయంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిదీ రోజు ఒకరితో మాట్లాడిస్తారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రాజశేఖర గారి గురించి మాట్లాడతారు, తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగలుగుతారు. ఈ రోజు గొడ్డలు అంటారు మాటల ముందు. ఇలాంటిది ఎందుకంటే మీరు మీ మామూలు పోలీసు వెన్నుపోటు కన్నా గొడ్డలు గొప్పదే. సొంత బిడ్డలు మీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి నువ్వు బాగా ముందు బాగుపడ్డని ఒక అల్లుని చేసుకుంటే మీ మామనే వెన్నుపోటు పోల్చిన వ్యక్తి నీవు రాజశేఖర రెడ్డి గారి గురించి రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే ఉందో సార్ స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ సర్ సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని ప్రశాంతం చేసుకోవడానికి ఈ రోజు జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు అన్నింటి కూడా తిప్పుకుంటారని చెప్పేసి ఏదైతే మన ప్రజెక్టే చాలా మంది కూడా అన్నాం మా పేరు ఓటర్ లిస్ట్ లేదన్నా, మా అమ్మ పేరు నా పేరు నా తమ్ముడు పేరు లేదన్నా చాలా మంది కూడా చెప్పారు. ఇవన్నీ కుట్రలు చేయించాలంటే ఏదైతే ఉందో బిఎల్ఓ తన సంవత్సరం మీటింగ్ లో అందరూ చేయండి, నాయకులు కార్యకర్తలు బిఎల్ఓస్ పెట్టి మొత్తం టోటల్గా ఎడ్యుకేట్ చేయండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దీని గురించి క్లియర్ గా తెలుసుకోవాలంటే ఇప్పటికే జనాలలో చాలా భయం మొదలైంది, ఆందోళన మొదలైంది, అనేక ఆలోచనలు కూడా మొదలవడం జరిగింది. ఏంటి ఈ సర్వే అంటే ఏంటి అంటే ఆఫీసర్ ఎప్పుడు ఇంటికి వస్తాడు, అదేవిధంగా ఎన్యుమరేషన్ ఫామ్ ఎప్పుడు ఇవ్వాలి, అదేవిధంగా ఎప్పుడు మనం వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, అనేక రకమైన సమస్యలు, అనేక రకమైన క్వశ్చన్స్ ఈరోజు ప్రతి జనాలలో రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు జనరేషన్స్ కి సర్ అనేది తెలియదు. సర్ అనేది మన ఎన్నికలు చూసామా, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు కానీ, తమిళనాడు ఎన్నికలు కానీ, మన అస్సాం ఎన్నికలు కానీ, ఎక్కడ కూడా ఎన్నికల్లో మన ఓటు చెందిన దానిలో చూస్తే ఎక్కువ మైనారిటీ దళిత ఓట్లే మనకి మైనస్ అనే ఓట్ల ప్రకారం మనం గమనించుకోవాల్సిన అవసరం.